సరే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ ప్రేమ గల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధి మాత్రం ఉంచి ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకోవచ్చుండగానైనా ప్రభా, మీరే మాతో మాట్లాడండి. మీ మాటల ద్వారా మేము వెలిగించబడటానికి, మేల్కొల్పబడటానికి మాకు సహాయం చేయండి. ప్రతి బలహీనతలో నుంచి మేము బయటికి రావడానికి మాకు చూపించమని ప్రభా, నీ మాటలు దాచుకునే భాగ్యం మాకు దయచేయాలి. మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియకుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము. ఆమేన్. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధము. వాక్యము మనల్ని ఎంతో పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేస్తుంది. దేవుని యొక్క సన్నిధి కూడా ఎంతో మహాభాగ్యము. దేవుడు చెప్పిన మాట, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులు కండి అన్నారు. కనుక దేవునికి మానవునికి ఏమిటి సంబంధం? దేవుడు ఆకాశమందు ఉన్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు. మానవుడు భూమి మీద ఉన్నాడు. మానవునికి దేవునికి ఎంత దూరంలో ఉన్నాడు. కానీ దేవుడు మానవుని ప్రేమించాడు. ఎందుకనంటే దేవుని యొక్క స్వారూప్యం, దేవుని యొక్క పోలిక మానవుడు. కనుక దేవుడు మానవుని ప్రేమించాడు. దేవుని అయినటువంటి ఆత్మ మానవులో ఉంది. మానవుడు నశించిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. కనుక దేవుని వాక్యం ద్వారా మానవుని శుద్ధి చేయాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి విరోధి అయినటువంటి అపవాది మానవుని మోసగించాడు. మోసపోయిన వాడు మానవుడు. మోసంతో భక్తి చేయటం అనేది కూడా దేవునికి ఇష్టమైనది కాదు. కనుక మనం భక్తిహీనులమై ఉండి భక్తి పరులు అని చెప్పుకోవడం అది మోసం, అది మనకే నష్టం. ఒక క్రమానికి మనం ఎప్పుడైతే అలవాటు పడతామో, ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవించడానికి ఇష్టపడతామో, దానిలో నిలిచి ఉండే అనుభవం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో అప్పుడు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు. మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అందువలన నా శిష్యులు అవుతారు. అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ఈ సువార్తను ప్రకటించి సర్వ ప్రజలను మీరు శిష్యులుగా చేయండి అని కూడా ప్రభు చెప్పిన మాట. కనుక మనమందరము కూడా ప్రభు శిష్యులు కావాలి. ప్రభు శిష్యులు కావాలంటే ప్రభునందు నిలిచి ఉండాలి. ప్రభునందు నిలిచి ఉన్నట్లయితే ఫలించే వారంగా ఉంటాం. ఫలించని ప్రతి తీగ తీసి పారవేయబడిన ఉంది. కనుక ఫలం అనేది ఉండాలి. ఫలం అంటే ఏమిటి అని అంటే, ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఆత్మ ఫలం. ఫలం అంటే శరీర అభివృద్ధి కాదు, ఆత్మ సంబంధమైన ఫలం. ఆ లక్షణాలు ఆత్మ ఫలాన్ని గురించి గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు వివరణ చేశారు. కనుక ఆత్మ ఫలము
మనం ఫలించాలి. అవి ఫలించాలి అని అంటే అవి మనలో నుంచి కనబడాలి. అవి ఉన్నావా లేవా అనేది మనం చూసుకోవాలి. కనుక అందుకనే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధి. 10 మంది కలిస్తే దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్పారు. ఒంటరిగా చేసుకునే వాళ్ళు ప్రార్థన ఉంది, 2 కలిసి 3 కలిసి చేసే ప్రార్థన ఉంది, 10 మంది కలిసి ప్రార్థన చేసే ప్రార్థనలు ఉన్నాయి. అందరూ ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి సహాయము చేయాలని ఆయన వైపు మనం చూసుకోం. ప్రభు కొన్ని సలహాలు మనకి ఇస్తున్నారు. అంటే దేవుడు తన దాసుల ద్వారా పలికినటువంటి మాటలు ఇవి. సామెతల గ్రంథమైన, కీర్తన గ్రంథమైన, బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు కూడా దేవుడు ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలు. అవి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ 5వ వచనంలో పేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఆపదలు రాకుండా మనం పేదలు లేకుండా ఉండరు. భూమి మీద పేదలు లేకుండా ఉండరు. ఆపదలు రాకుండా ధనవంతులకు ఆపదలు వస్తాయి, పేదవాళ్ళకి కూడా ఆపదలు వస్తాయి. కానీ ఆ ఆపదల్లో ఏం చేయాలంట? ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఒక నీకు ఆపద వచ్చిందంటే మనకి అలానే జరగాలి అని అనకూడదు. అతడు సాధ్యమైనంత వరకు ఆ ఆపద నుంచి బయటికి రావాలి అనే ఒక వాక్యము. అతని కోసం నువ్వేం చేయలేకపోయినా ప్రార్థన చేయటం అనే చేయాలి. పేదవాళ్ళు లేకుండా ఉండరు. సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేయడానికే. అసలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాల్లో పేదరికమే ఉండదు. ఎందుకు పేదవాళ్ళు అవుతున్నారు? పేదవాడు ఎందుకు అవుతున్నాడు? తన విచ్చలవిడితనం, తన స్వేచ్ఛగా జీవించే విధానం, దేవుని భయం లేకపోవడం, తను రిక్తునిగా చేసుకోకపోవడం, దేవునికి అప్పగించుకోకపోవడం, పేదలను వెక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు. అంటే ధనవంతులైనా పేదవాళ్ళైనా దేవుని చేత నిర్మించబడ్డారు, అంటే సృష్టిలో. కనుక ధనవంతులు ఎందుకు చేశాడంటే దేవుడు పేదవాళ్ళకి సహాయం చేయడానికే ధనవంతుడు. అర్థం కాదు. మరి ధనవంతుడు ఎక్కడ సంపాదించాడు? పేదవాళ్ళు లేకుండా ఆయన ఎక్కడ సంపాదించాడు? ఏదో పితరులు ఆస్తి 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 అనుకుంటా మనకి ఇప్పుడు దాకా అలాగ వస్తుంది, సంపాదించుకున్నది. అలాగా వాళ్ళ ప్రాపర్టీస్ని పెంచుకుంటున్నారు. పేదవాడు ఎందుకు అయిపోతున్నాడు? కొంతమంది పేదవాళ్ళు కూడా జ్ఞానంతో ఏం చేస్తున్నారంటే పేదరికాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది ధనవంతులు పేదవాళ్ళు అయిపోతున్నారు, దరిద్రులు అయిపోతున్నారు. పేదరికంలో ఉన్న వాళ్ళు ధనవంతులు కూడా అవుతున్నారు. అయితే ఎవరైనా పేదరికంలో ఉన్నవాడు, అప్పటికి ఆహారం లేనివాడు, ప్రభు నామమును బట్టి అతను పిలిచి అతనికి నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లయితే దేవుని నామమును బట్టి దేవుడు నిన్ను కనపరుస్తాడు. కనుక ఇక్కడ వారి సృష్టికర్తను వెక్కిరించువాడు, సృష్టికర్తను నిందించువాడు. కనుక పేదలైన వారు ఎక్కడైనా ఉంటే నీకు తోటి సహాయం ఏదైనా చేయి. చాలామంది పేదలు మనకు కనబడుతూ ఉంటారు. కొంతమంది పేదలంటే అడుగు తినేవాళ్ళే కాకుండా ఇంకా 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 చాలాసార్లు పేదరికం అనేది చాలా ఉంటుంది.
ప్రతి వారు కూడా కొంతమంది పేదరికంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సామాన్యమైన జీవితం జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉంటారు. అయితే ఆ పేదరికం మర్చిపోకూడదు. నేను ఒకప్పుడు పేదవాడిని, నేను ఒకప్పుడు వారిని, నేను ఒకప్పుడు బలహీనుడిని, నేను ఒకప్పుడు ఒక వ్యవస్థలో పడి ఉన్నాను కనుక ఇప్పుడు నేను ఒక ఉన్నత స్థానాన్ని వచ్చాను కనుక అతను కూడా నేను భక్తిహీనతల నుంచి బయటికి తీయాలనే ఒక ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఇక్కడ రెండో మాట, లంచము దృష్టికి మాణిక్యంలో లేవడను, అటు వాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించను. లంచం అనేది తీసుకోకూడదు, లంచం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. దేవుని సేవకుల దగ్గరికి వచ్చి లంచం ఇవ్వచ్చా అని అడుగుతారు. డబ్బు ఇచ్చి ఏదైనా సంపాదన, అది డబ్బుతో అయ్యేది అనుకోండి, లంచం ఇవ్వచ్చా అని అడుగుతారు. ఏ సమాధానం చెప్పాలి? ప్రార్థన చేయమంటారు. కానీ లంచాలు చాలా ఉన్నాయి. లంచాలతోటి ఎడ్యుకేషనల్గా సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, లంచాలు ఇచ్చి అదిగా చాలామంది లంచాలు తీసుకుంటారు. లంచాలు అంటే డబ్బులు తీసుకుంటారు కొంతమంది, ఆయన తప్పు, మనం తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోబాకండి. అలాంటి తెలియక చేశారేమో అలాంటి వాళ్ళు. లంచం అంటే డబ్బులు ఇవ్వకపోతే నువ్వు మా పక్షాన లేవయ్యా అని అంటారేమో. అన్నా కానీ మీ ఇష్టం, ఎవరి పక్షాన ఉండండి మీరు, అది మీ ఇష్టంలో ఉంటుంది. కానీ మీరు తీసుకునే దాన్ని బట్టి అది లంచం అయిపోతుంది. అప్పుడు ఏమైపోతారు? దేవునికి దూరం అయిపోతాం మనం. కనుక మనం ఇవ్వకూడదు, ఆ పక్షాన మనం ఏ పని చేయకూడదు. ఒక హైర్ ఆఫీసర్ ఎస్టీలో నుంచి బయటకు వచ్చారు. ఆ అమ్మాయి పనిచేస్తున్నటువంటి స్థలంలో ఆయన ఒక హైర్ ఆఫీసర్ అయ్యాడు, యంగ్, చాలా కుర్రాడు. అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత కొంతకాలం మా దగ్గర పనిచేశాడు. ఆ తర్వాత అతను సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడ నుంచి ఒరిస్సా నుంచి సేమ్ క్యాటర్లో నుంచి ఇంకొక అతను హైర్ ఆఫీసర్ ఆ స్టేజ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను వచ్చినప్పుడు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఎక్స్టెన్షన్ చేయాల్సి వచ్చింది, ఎక్కువ పెద్దది కట్టాల్సి వచ్చింది. దానికి టెండర్ పెట్టారు. ఆ టెండర్ ప్రకారంగా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడానికి చేశారు. అప్పుడు ఏ ఆఫీసర్ ఉన్నాడంటే, ఈ ఆఫీసర్ ఒరిస్సా నుంచి వచ్చిన ఆఫీసర్ ఉన్నాడు. ఇతను పేదవాడే, అతను పేదరికం నుంచి వచ్చాడు. కానీ ఆఫీసర్స్ ఇద్దరు. ఆఫీసర్, ఒక పేదవాడు ఒక ఆఫీసర్ అయ్యాడంటే, ఒక ధనవంతుడైనా లేకపోతే ఉన్నత స్థానంలో ఉన్నవాడైనా కానీ అధికారాన్ని బట్టి గౌరవించాలి. తన అధికారాన్ని బట్టి గౌరవించాల్సిందే, తప్పదు. ఎందుకంటే అది అధికారి. ఒక రాజకీయ నాయకుడు అయినా సరే తన అధికారాన్ని బట్టి, ఒక రాజు అయినా సరే తను అతన్ని గౌరవిస్తాం. సరే, అతను దగ్గరికి తీసుకొచ్చి పార్లమెంట్లో రైల్వే మినిస్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, ఈ కన్స్ట్రక్షన్ ఎక్స్టెన్షన్ చేయాలి. అయితే ఆర్డర్స్ వస్తే ఆ ఆర్డర్స్ ప్రకారంగా ఒక పేపర్ ఉంటుంది కదా, దాంట్లో ఐరన్ వేయాలి, దాంట్లో సిమెంట్ ఎంత కలపాలి, ఏ ఐరన్ వేయాలి, తర్వాత ఎలాగా దాని కన్స్ట్రక్షన్ చేయాలి, దాని పిల్లర్ ఎంత వేయాలి, దానికి ఏ మెటీరియల్ వాడాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కాకుండా ఆయన ఏం చేశాడంటే వేరే మెటీరియల్ తీసుకొచ్చి
దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాడు. చేయబోతుంటే తీసుకెళ్ళి అవన్నీ ఆ పేపర్స్ అన్ని ఇక్కడ పెట్టి సంతకాలు పెట్టమన్నాను. నేను పెట్టను అన్నాడు. పెట్టినానంటే ఎందుకు పెట్టవు అని అన్నారు. కానీ ఇందులో రాసిన దానికి అక్కడ ఉన్న దానికి వ్యత్యాసం ఉంది కానీ పెట్టను అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేయాలి? అతను ఎంతైనా డబ్బు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఎంతైనా డబ్బు ఇస్తాం తీసుకోండి. అయినా అవసరం లేదు. అతనికి భక్తి ఉందా? అతను క్రైస్తవుడా? క్రైస్తవుడు కాదు. సహజమైనటువంటి నీతి, మంచితనం అతనిలో ఉంది. సహజమైన మంచితనం. అయితే చెప్పారు, వినలేదు. అతను ఏం చేశారంటే వీళ్ళు పార్లమెంట్కి వెళ్ళిపోయి పార్లమెంట్లో ఢిల్లీలో ఏం చేశారంటే అతన్ని ట్రాన్స్ఫర్ చేయించారు. ఎవరిని పట్టుకొని? రైల్వే మినిస్టర్ని పట్టుకొని ట్రాన్స్ఫర్ చేయించేశారు. లోకం ఎలా ఉంది? అన్యాయంతో ఉంది. న్యాయాన్ని ఏం చేస్తుంది? సిలువేస్తుంది. కనుక ఎక్కడైనా కానీ ఇది ఉంది. కనుక అన్యాయము న్యాయాన్ని ఏం చేస్తుంది? అణిచివేయటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా హైదరాబాద్ వెళ్ళినటువంటి అతను ఇక్కడికి వచ్చాడు. అతని దగ్గరికి తీసుకొచ్చి పేపర్స్ పెట్టారు. అన్ని సంతకాలు పెట్టేసేసారు. అతనికి హైదరాబాద్లో ₹1,00,00,000 పెట్టి ఒక బిల్డింగ్ కట్టించారు. ₹1,00,00,000 పెట్టి ఒక బిల్డింగ్ కట్టించారు. అది అతను సర్వీస్ అంతా చేసిన హైయర్ ఆఫీసర్ అయినా కానీ సర్వీస్ అంతా చేసిన తన రిటైర్మెంట్లో ₹1,00,00,000 అతనికి రాకపోవచ్చు, అతను సంపాదించకపోవచ్చు. కానీ ఇప్పుడు సంతకం పెడితే అయిపోయింది. లంచం దృష్టికి ఎలా ఉంటుందంట? మాణిక్యం వలె ఉంటుందంట. లంచం దృష్టికి మాణిక్యం వలె ఉండదు. అటివాడు ఏమి చేసినను దానిలో యుక్తి కాదండి, యుక్తము కావాలి. యుక్తముగా మానవుడు జీవించాలి. యుక్తిగా మాట్లాడకూడదు, యుక్తిగా ప్రవర్తించకూడదు. నీ ప్రవర్తనలో యుక్తి ఉండకూడదు, నీ మాటల్లో కూడా యుక్తి ఉండకూడదు. కనుక ఇక్కడ ఏమైపోయాడు? అతను నీతిగా ఉన్నవాడు పిచ్చోడుగా లోకానికి కనబడ్డాడు. కానీ నీతి లేనివాడు కానీ యుక్తిగా ప్రవర్తించాడు. అతను గొప్పవాడిగానే ఉన్నాడు, గొప్పవాడయ్యాడు. కానీ అది పాపం. దేవుని దగ్గరికి వస్తే దాన్ని సరి చేసుకోవాలి కదా. ఆ బిల్డింగ్ అంతా ఏం చేయాలి? ఇచ్చారు కదా. కనుక జాగ్రత్త. మనము అనాలోచనతో ఏదైనా మనం చేసామంటే ఒకవేళ దాన్ని మనం ఇచ్చివేయాలి, క్షమాపణ కాదు, దాన్ని ఇచ్చివేయాలి. అలా ఇచ్చివేస్తేనే మనం ఏమవుతాం? యుక్తుల నుంచి యుక్తంగా రాగలుగుతాం, లేకపోతే యుక్తిగానే ఉంటాం. చూడండి, ఇక్కడ 9వ వచనంలో కూడా ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమను వృద్ధి చేయవాడు అంటే నువ్వు ప్రేమను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నావు అనుకోండి. నీలో ప్రేమకు విరోధమైంది ద్వేషం. ద్వేషాన్ని ఎక్కువ చేసుకోవచ్చు, ప్రేమను ఎక్కువ చేసుకోవచ్చు. ఏమండి? ద్వేషాన్ని ఎక్కువ చేసుకోవడం అంటే అట్లాగా, ప్రేమను ఎక్కువ చేసుకోవాలంటే అట్లాగా. ప్రేమను అభివృద్ధి చేయటం అంటే ఇక్కడ వృద్ధి చేయకూడవాడు తప్పిదములు దాచిపెట్టును. అంటే అందరూ తెలుసుకుందాం, మనమంతా క్రైస్తవులు అయ్యాం, ప్రభునందు విశ్వాసం ఇచ్చాం. తప్పిదములు అంటే నా తప్పిదాలా లేకపోతే ఎదుటి వారి తప్పిదములా? మరి నా తప్పిదాలు అని అనుకుంటావా?
కదండి. ఇప్పుడు ప్రేమను వృద్ధి చేయకోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ఎవరు తప్పిదములు? ప్రేమను వృద్ధి చేయకోరువాడు తప్పిదములు దాచిపెట్టును. అంటే మన తప్పిదము కాదు, ఎదుటివాని తప్పిదము దాచిపెడతాడు. తెలుసు నీకు, కానీ మన మనసు ఎంత స్పీడ్గా ఉంటుంది? మన మనసు ఎంత స్పీడ్గా ఉంటుంది? నీ గురించి తప్పిదము నువ్వు అసలు ఏం చెప్పవు, ఎదుటివారి తప్పిదాని గురించి ప్రొలాంగ్ చేస్తాం. దాన్ని ఒకదానికి ఇంకొకటి ఎక్కువ చేస్తాం, ఎక్కువ చేసి చెప్పగలిగే స్థితికి వస్తూ ఉంటాం. అర్థమైందా? కానీ ప్రేమను వృద్ధి చేయగోరువాడు ఎదుటివాని తప్పులను కప్పిపెడతాడు. తన తప్పుల్ని తాను దాచిపెడతాడా? తన తప్పులు తాను దాచిపెట్టకూడదు. ఏం చేయాలి? బయట పెట్టాలి. తన పొరపాట్లను కనుగొనగలవాడు ఎవడు? చూడండి, అక్కడ ఒక మాట ఉన్నాయి, నేను రహస్యముగా చేసిన పాపములను నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. అది అక్కడ ఏం చేస్తున్నాడు? రహస్యంగా చేసిన తప్పిదాలు దాచుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నాడు. బైబిల్ ఏంటంటే అంత నిన్ను వాషేస్తుంది, నిన్ను పరిశుద్ధిగా చేస్తుంది, నిన్ను పవిత్రునిగా చేస్తుంది. వాక్యము నిన్ను శుభ్రం చేస్తుంది. కనుక నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తుంది, బయటికి నెట్టివేస్తుంది పాపాన్ని. కనుక మనం ఏం చేస్తున్నాం అంటే దానికి భిన్నమైనటువంటి రీతిలో వెతుకుతున్నాం మనం. కనుక పాపం చేయడానికి కారణం కూడా ఉంటాయి. ఒక వ్యక్తి తన మనస్సుని ఎలాగ బ్యాలెన్స్ చేయాలి, ఒక వ్యక్తిలో మనము ఎదుటి వ్యక్తి మనలో నుంచి మనల్ని బట్టి పాపం చేసేవారు కాకుండా ఉండటానికి మనం సిద్ధపడే అనుభవంలోనికి రావాలి. ఎదుటి వ్యక్తి మనల్ని చూసిన వ్యక్తి ఏదో ఒక పొరపాటు చేస్తున్నాం అనుకోండి, అతడు విమర్శిస్తున్నాడు, ఇతను పొరపాటు చేశాడు. పొరపాటు చేయడం వల్ల విమర్శిస్తున్నాడు కదా. అతను విమర్శిస్తున్నాడు అని అంటే కారణం పొరపాటు ఉంది. అతను పొరపాటు అతను గ్రహించి ఇది నా పొరపాటు అని అనుకున్నట్లయితే అది చేయకుండా ఉంటే విమర్శకు లోనవుడుగా, అంతే కదమ్మా. కనుక అలాగా చేయగలిగినప్పుడు నీవు నిర్దోషిగా ఉంటున్నావు, ఎదుటివాన్ని కూడా దోషము లేని వానిగా చేస్తున్నావు. ఒకవేళ ఎదుటి వ్యక్తి నీలో దోషం లేకపోయినా కానీ అతను నిన్ను దోషిగా ఎంచుకున్నాడు అనుకోండి, అతని పాపం అవుతుంది. నీలో ఏదైనా దోషం ఉందనుకోండి, అప్పుడు నీ దోషాన్ని నేను విమర్శిస్తాను. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏమన్నారంటే, నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు ఆయన ఏమన్నారు? కొందరు ప్రవక్త అనుకుంటున్నారయ్యా, కొందరు మృతుల్లో నుంచి లేచింది యోహాను అనుకుంటున్నారయ్యా, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొన్ని ఏరియా అనుకుంటున్నారయ్యా, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. అయితే మీరేమనుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పాడు. సమాధానం ఎంత గ్రహింపుకు వచ్చాడో. 12 మంది శిష్యులు ఉన్నారు, నోరు తెరవలేకపోయారు. కానీ పేతురు మాట్లాడుతున్నాడు, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అనుకుంటారు. నువ్వు భక్తి చేస్తున్నావు, నిన్ను ఎంతమంది ఏమనుకుంటున్నారు అనే భయం నీకు ఉండాలి. అలా ఆ భయం నీకు లేకపోయినట్టయితే నిర్భయంగా ఉంటావు, నువ్వు దోషిగానే అయిపోతూ ఉంటావు.
కనుక అమ్మో నేను అందుకనే దేవుడు ఏమంటాడంటే నీ పరులుట కూర్చుండుట, నీ కూర్చుండుట లేచుట పరులుట తెలుసు ఆయన. కనుక నువ్వు ఎలాగ కొంతమంది వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది. క్రైస్తవులైనటువంటి వారు ఎంతో జాగ్రత్తగా వాళ్ళ జీవితాలు, క్రైస్తవ జీవితమే జాగ్రత్తగా ఉండాలి. తినేటప్పుడు ఎలా ఉంటున్నారు, కొంతమంది భోజనం చేసేటప్పుడు ఎలా ఉంటున్నారు, వాళ్ళు చక్కగా కూర్చొని చక్కగా తింటున్నారా లేకపోతే ఎలా తింటున్నారు, తినేటప్పుడు ఎలా ఉంటున్నారు, నడిచేటప్పుడు ఎలా ఉంటున్నారు, మాట్లాడేటప్పుడు ఎలా ఉంటున్నారు, వాళ్ళు పని చేసేటప్పుడు ఎలా ఉంటున్నారు, ప్రేమించే అనుభవంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా కొలబడతా ఉంటాయి. కనుక అప్పుడు మనం ఎలా ఉండాలి, నేను క్రైస్తవుడిని అని అనుకోవాలి. క్రైస్తవుడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఎదుటి వానికి అభ్యంతరమైంది ఏది కూడా, ఎవరికి అభ్యంతరం, ఇది పలానాళ్ళకి అభ్యంతరంగా ఉంది కనుక తను ఏం చేస్తున్నా, అభ్యంతరమా, అలాగా మానవుడు తను ఎంత శుద్ధి చేసుకోవచ్చో, వాక్యాన్ని బట్టి తను ఎంత శుద్ధి చేసుకోవచ్చు. కనుక నీలో పొరపాటు ఉన్నప్పుడు ఆ పొరపాటు ఇంకొకరిని విమర్శించేటట్లుగా నేను చేస్తుంది కదా. ఆ వ్యక్తి నీలో పొరపాటు ఉంది, ఒక వ్యక్తి అయితే నీతిమంతుడు ఏం చేస్తాడు, విమర్శించాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు, అతను పొరపాటు చూస్తున్నాడు కానీ విమర్శించాడు, కానీ అతన్ని చూసి జాలి పడతాడు. అయ్యో ఈ పొరపాటులో నుంచి అతను, దేవుడు మరి మనల్ని చూసి జాలి పడకపోతే మనం ఆ పాపం నుంచి బయటకు రాగలుగుతామా? ఆ పాపం నుంచి మనం బయటికి రాలేం కదా. కనుక జాలి పడ్డాడు, ఆయన జాలి పడ్డాడు కనుక మనం బయటకు వచ్చాం. మనం కూడా ఆయన జాలిపడినట్లుగా మనం కూడా ఒక వ్యక్తిని చూసి జాలిపడి అతన్ని కూడా బయటికి తీసే అనుభవానికి మనం రావాలి. అది ఎవరు చేయగలుగుతున్నాం, ఎవరు చేయగలుగుతున్నాం? ఒకరినొకరు విమర్శించుకోవటమే సరిపోతుంది కదా. కనుక విమర్శకు కారణం కాకూడదు, మనం విమర్శకు కారణము కాకూడదు దేవుని వాక్యాన్ని. అందుకని ఏమీ లేకుండా మానవుడు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు విమర్శించబడడం. ఏమీ లేకుండా, లోకంలో ఏమీ లేకుండా, ఏ ఆశలు, ఏ కోరికలు, ఏ అనుభవాలు లేకుండా యేసుక్రీస్తు ప్రభునే కలిగి ఉన్నారనుకోండి, అతను విమర్శించబడరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని విమర్శించారు చాలా మంది. విమర్శించాలి కదండి. ఏమని విమర్శించారు? యేసు ప్రభుని విమర్శించారు. ఈయన విశ్రాంతి దినాన ఆచరించట్లేదు, తర్వాత అవి అన్నారు. విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు, తర్వాత ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు. ఈ రెండు మెయిన్. దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. కానీ దేవుని కుమారుడుగా ఉండి, సరే ప్రభు చెప్పారు, యేసు ప్రభు ఏం చెప్పారంటే, నన్ను బట్టి కాదయ్యా, నా క్రియలను బట్టి అయినా కానీ, నేను చేస్తున్న పనులను బట్టి అయినా నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను అని మీరు తెలుసుకోండి అని అన్నారు. ధర్మశాస్త్రం నీలో కనబడతలేదు కదా, నీలో ధర్మశాస్త్రం కనబడట్లేదు కనుక నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడవు కాదు. మరి భూమి పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక పుట్టుకుట్టి వాడిని ఎవరు స్వస్థపరిచినట్టు లేదు కదా. మరి ఈయన స్వస్థపరిచాడంటే మరి దేవుని కుమారుడై ఉండొచ్చు, మహా అద్భుత కార్యాలు చేస్తున్నాడు.
ఈలో పాపం చూస్తే ఎక్కడ పాపం కనపడతలేదు, పాపం ఏమీ కనపడతలేదు, కానీ ధర్మశాస్త్రం కనపడతలేదు. ఆ సంగతి వారికి అమృతం. ఈ దినాల్లో కూడా మనకి గుడ్డితనం కలుగు చేయటం వల్ల ఏమైపోతున్నామంటే భక్తి చేయలేకపోతున్నాము. దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా పోతున్నాము. కారణం అందుకని దేవుడు మనకు సహాయకుడు కావాలంటే నా కన్నులు తెరువుకు రావా, నా కన్నులు తెరువు. నా కన్నులు తెరవబడిన కన్నులుగా ఉంటే నేను అప్పుడు చూసేది ఎలా చూస్తాను? ఒక మనిషిని దేవుని యొక్క పోలికను చూస్తాను. అతనిలో పాపాన్ని దేవుని పోలికలోనికి ఏది ప్రవేశించింది? లోకంలో ఉన్న మాలిన్యము ప్రవేశించింది, లోక మాలిన్యము ప్రవేశించింది. దేవుని పోలికలో ఉన్నటువంటి మానవుల్లో లోక మాలిన్యం ప్రవేశించింది. అందుకనే దేవుడు చెప్పేది ఏంటంటే ఈ లోక మాలిన్యాల నుంచి నువ్వు ఈ లోక పద్ధతుల్లో నుంచి, లోక ఆచారాల నుంచి బయటికి రా. అందుకని ఈ వాక్యము మనల్ని లోక మాలిన్యంలో నుంచి బయటికి తీసుకొస్తుంది. అర్థం కదా? సరే, ప్రేమను వృద్ధి చేయకూరవాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము. చాలా మంది మనసులో పెట్టుకుని అదే మాట. ఒకసారి అన్నాడు మానకుడు, అదే మాట మిత్రభేదం. కనుక అదే మాట మాట్లాడకూడదు. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు ఇద్దరున్నారు. బుద్ధిహీనుడికి ఏంటి? 100 మాటల 100 దెబ్బల. అమ్మా, బుద్ధిహీనునికి 100 దెబ్బల 100 మాటల, బుద్ధిమంతునికి ఒక్క మాట, ఒక్క గద్దింపు మాట. బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును, లోతుగా నాటును. మరి దేవుని వాక్యము ఒకవేళ మనం బుద్ధిహీనులుగా ఉంటే ఎన్నిసార్లు దెబ్బలు పడినా కానీ, 100 సార్లు దెబ్బలు తిన్నా కానీ, మరి బుద్ధిహీనునికి బుద్ధిమంతునికి ఎంత వ్యత్యాసం ఉందండి? దేవుని వాక్యం ఇన్నిసార్లు వాక్యం అంటున్నా ఒక్క గద్దింపు మాట నీకు లోతుగా నాటిందా ఎప్పుడైనా? ఆ స్థితిలో ఉంటే నువ్వు బుద్ధిమంతుడే కదా. ఏమండి, బుద్ధిమంతుడు అంటే మా నిద్రపోరు అమ్మా నీ పక్కన లేదు. ఎవరు? నువ్వా? నిన్న అంటలా నేను నీ పక్కన వాళ్ళు అనుకున్నా. సరే, బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. బుద్ధిహీనునికి 100 దెబ్బలు అయినా కానీ చలనం లేదు, స్పందన లేదు. అంటే బుద్ధిహీనుడి పరిస్థితి ఎంత ఘోరమైందో చూడండి. ఏ స్థానంలో ఉన్నాం మనం? అదే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట నీకు లోతుగా నిన్ను హెచ్చరించకపోతే నువ్వు బుద్ధిహీనుడి కింద లెక్కే. ఒక గద్దింపు మాట అంటే, గద్దింపు అనేది ఎట్లా వస్తుంది? మనం చేసిన పొరపాట్లు, తప్పిదములు ఏదైనా వస్తే అది చేయకూడదు అని జ్ఞానం కలిగినటువంటి వారు, భక్తిలో అభివృద్ధిలోకి వచ్చినటువంటి వారు అది చేయకూడదు అని అన్నప్పుడు, అప్పుడు మనకు బుద్ధిమంతుని సలహాలు అవసరమా? అవసరం కాదా? అండి, మరి బుద్ధిమంతుడు నువ్వు ఎదుగుతున్న కొలది బుద్ధిమంతుని యొక్క సలహాలు నీకు అవసరమే కదా. అప్పుడు నీవు ఆ సలహా తీసుకోవడానికి వెతుకుతావు. వెతికి నా పరిస్థితి ఎలా ఉంది, నాకు ఏ సలహా ఇస్తావు అని అంటే
మిస్గైడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందుకని దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇలా ఉంది కనుక మీ సలహాలు ఇవ్వడం అంతే కదా, ఉచితంగా తెచ్చుకోవడం కదా. జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలంటే చెప్పండి, డబ్బు ఖర్చు పెట్టాలి. దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం విని సలహాలు తీసుకోవాలంటే ఖర్చు పెట్టాలా? మరి ఆ అనుభవం ఎప్పుడైనా ఉందా మనకి? ఎప్పుడు లేదు. తిమోతి గారు అంటారు, ఈ వాక్యం ఎప్పుడు చెప్తుంటే వింటున్నాం కానీ చాలా చాలా లోతైనటువంటి మాటలు వింటున్నాం కానీ చేయలేకపోతున్నాము అన్నారు. ఇక్కడ సంతోషిస్తున్నాం, చేయలేకపోతున్నాము, వెళ్ళిపోతున్నాము, ఎలాగా ఇది అని ఆయన అంటా ఉంటారు. కానీ మనం చేయగలిగేది ఏదైనా కానీ దేవుని పాదాల దగ్గర సంపాదించడం. ఇద్దరైనా సరే భార్యాభర్తల స్థానంలో ఉన్నాం, ఎవరైనా సరే ఒకడు బుద్ధిమంతుడు, ఒకరు బుద్ధి లేని వారుగా ఉన్నారనుకోండి, లేకపోతే బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి లేని వారు ఇద్దరు ఉన్నారనుకోండి. మరి బుద్ధిహీనులు అవ్వాలా, బుద్ధిమంతులు అవ్వాలా? బుద్ధిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఇద్దరు ఒకటైపోయి ఏమవ్వాలి? దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. అక్కడ సమాధానం వస్తుంది. కనుక జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక దెబ్బ, ఒక గద్దింపు మాట లోతుగా. తర్వాత 17వ వచనం కూడా చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు, దుర్దశలో అటివాడు సహోదరుడిగా. నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు మనం మ్యాగజైన్ పెట్టుకున్నాం. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడండి? విడువక ప్రేమించు. ప్రేమ అనేది మోహం చేయదు. ప్రేమ అనేది ఏం చేస్తుంది? ఆపత్కాలంలో ఆదుకుంటుంది, సహాయం చేస్తుంది. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించు, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా. కనుక మనం కొన్ని విషయాల్లో, ఇతరుల విషయాల్లో మనం సహాయకులుగా కూడా, సహోదరులుగా. సహోదరుడు సహాయం చేస్తాడు. ఏ సహాయం చేస్తాడు? నీ దగ్గర డబ్బులు ఏమి లేవనుకోండి, మీ దగ్గర ఉంది ప్రార్థన ఉంది, చాలు. అంతే కదమ్మా? ప్రార్థన, నీతితో కూడిన ప్రార్థన, ఎంత నీతిని పోషించుకొని ఒక ప్రార్థన చేయగలిగే శక్తి నీకుంటే చాలు. అది బలంగా ఉంటుంది. ధనం లేకపోతే ఇప్పుడు ప్రార్థన చేస్తాంలే అని అంటే సరిలే అంటారా? చాలామంది ఏమనుకుంటారు? డబ్బు ఇస్తే అతని గురించి చెప్పుకుంటారు, ధనం ఇస్తే, లోక సంబంధమైన ధనం ఇస్తే చెప్పుకుంటారు. ప్రార్థన చేస్తాంలే అంటే మేలు కలిగినా కానీ, ప్రార్థన ద్వారా మేలు కలిగినా కానీ బయటికి రాదు, చెప్పలేరు. కానీ ఏది శ్రేష్టం? ఇక్కడ వాక్యం చెప్తుందంటే దుర్దశలో అటివాడు సహోదరుడిగా ఉండును. ఇంకొక మాట 22వ వచనంలో కూడా, సంతోషం గల మనస్సు ఆరోగ్యకరణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయను. ఎప్పుడు సంతోషం ఎప్పుడు వస్తుంది? రెండు విధాలైనటువంటి మనస్సులు కలిగి ఉన్నాము. శరీర మనస్సు కలిగి ఉన్నాము, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉన్నాము. శరీరంతో ఉన్నాము, ఆత్మతో ఉన్నాము.
శరీర సంబంధమైన సంతోషమా, ఆత్మ సంబంధమైనటువంటి సంతోషమా? ఆత్మ విషయంలో సంతోషమా, శరీర విషయంలో సంతోషమా? ఎక్కువగా దేని ప్రేమిస్తే అదే అవునండి, అంతే కదా. శరీర సంబంధమైనగా మనం సంతోషించే అనుభవాలు ఉంటాయి, ఆత్మీయంగా సంతోషించేది. ఆత్మ సంబంధమైనది ఇతరుల దగ్గర నుంచి ఆశించేది కాదు, ఇతరులకి నష్టం చేసేది కాదు. శరీర సంబంధమైన ఇతరులకి నష్టం చేయడం కాదు, తన శరీరము కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి సంతోషించటం. తన శరీరానికి ఫుడ్ అవసరము, బట్ట అవసరము, ఆరోగ్యము అవసరం. అవునండి. కనుక ఇక్కడ మనం దేన్ని బట్టి మనం తీసుకోవచ్చు అంటే సంతోషం గల మనస్సు ఆరోగ్యకారణం. కొంతమందికి ఏదన్నా చిన్న ఇది వచ్చిందనుకోండి, మూలం కూర్చుంటారు, కథలు దాన్ని బట్టే కృంగిపోతారు. ఇంకా అదేం చేసిందిలే లే అని చెప్పేసి లేచి పని చేసుకుంటా ఉన్నారనుకోండి, అదేమైపోద్ది, ఆ బాధ ఏమైపోద్ది, పోద్ది. కనుక ఆత్మ శరీరాన్ని, ఆత్మ ఏం చేస్తుంది, శరీరాన్ని లేపుద్ది. కనుక ఆత్మ సంబంధమైనటువంటి సంతోషాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆ శరీరం ఏమవుతుంది, మేల్కొల్పబడుతుంది. ఆరోగ్యం కూడా లేని ఆరోగ్యాన్ని పుచ్చుకుంటుంది. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయను. ఎప్పుడు ఏదో బాధతో, ఏదో దిగులతోటి, ఏదో ఉంటే ఏమైపోతూ ఉంటాం, ఎంత తిన్నా ఎండిపోతున్నాయి ఏంటి అబ్బాయి అని అంటారు కొంతమంది. తింటున్నావు కదా, మరి ఎండిపోతున్నావేంటి? నా దేవుడు నాకు ఉన్నాడని, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడని అనుకున్న వాళ్ళకి ఆరోగ్యం రాదా? చెప్పండి. ఎన్ని మందులు ఉన్నా ఇలానే ఎండిపోతున్నాను ఏంటా అని అనుకుంటే. కనుక దేవుని యందు విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆరోగ్యానికి కారణం, మంచి ఆరోగ్యం కూడా దేవుడు మనకి అందిస్తాడు. సరే, ఇంకా చివరి మాటలు మనం చదువుకుందాం. మితముగా మాట్లాడేవాడు 27వ వచనము. మితముగా మాట్లాడేవాడు తెలియగలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ఎక్కువగా మాట్లాడటం మానండి. దగ్గర ఎక్కువగా మాట్లాడటం మనం చూస్తున్నాం. 50 మాటలు మాట్లాడితే ఒక మాటకి సమాధానం చెప్తారేమో. మరి ఆయన అలాగా అయ్యగారు ఏం చేశారు, అభ్యాసం చేసుకున్నాడు తన జీవితం. 50 మాటలు మాట్లాడు. మనం ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడటానికి ముందుకు వస్తున్నాం. అర్థమైంది? ఒక మాటకి 10 మాటలు. మితముగా మాట్లాడటం, మితముగా తిరగడం కాదండి, మితముగా తిరగడం కూడా మంచిదే. మితముగా మాట్లాడటం, ఎక్కువగా మాట్లాడటంలో అనేక మాటలు ఏముంటుందంట, ఎక్కువగా మాట్లాడటంలో చెప్పండి, మితిమీరి మాట్లాడటంలో కొంతమందికి ఏంటో మరి ఎంత మాట్లాడుతూ ఉంటారో అసలు. ఎప్పుడు అదే మాట అలా వస్తూ ఉంటుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేయండి, ఒకరోజు ప్రాక్టీస్ చేయండి. మీరు ఈరోజు ఈ మాట మాట్లాడాను, అది ఆత్మ సంబంధంగా మాట్లాడావా, శరీర సంబంధంగా మాట్లాడావా, ఆ రోజు రాసుకోండి. ఒక కాగితం తీసుకొని నేను ఈరోజు ఈ మాట మాట్లాడాను. ఎంక్వైరీ ఉంటుంది రైల్వే ఎంక్వైరీలో అండి, వాళ్ళు 8 అవర్స్ డ్యూటీ చేస్తారు. ఇలాగే అనౌన్స్మెంట్ ముందు కూర్చుంటారు, చాలామంది పాసింజర్స్ ఉంటారు. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళాలయ్యా, ఆ బండి ఎప్పుడు వస్తున్నాయా, ఈ బండి ఎప్పుడు వస్తున్నాయా, ఢిల్లీ నుంచి వచ్చే బండి ఎప్పుడు వస్తున్నాయా, ఎంతమందికి ఆ ఎంక్వైరీ చెప్తా ఉంటారు. చెప్పలేక ఏ ప్లాట్ఫారానికి వస్తాయా అని అడుగుతారు. మాట్లాడలేదు. ఏ ప్లాట్ఫారం
మాట్లాడలేదు. ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలేదా? ఎంక్వైరీస్ రైల్వే స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది. ఇంతమంది జనము ఎంక్వైరీ అంటే అందరికి సమాధానం చెప్పాలా. ఏ టైంకి వస్తుంది అంత వెల్ నోటెడ్ అయిపోయి ఉండాలి. ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుంది, ఎంత లీటర్ వస్తుంది, ఎక్కడ ఉంది, ఏ ప్లాట్ఫారానికి వస్తుంది, ఇవన్నీ అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు? ఆయన వస్తుంది అని చెప్తారు, ఇక 5 నిమిషాలు వస్తుంది. ఏ ప్లాట్ఫారం అని అంటారు. మెసేజ్ చూడండి అని కొంతమంది చెప్తా ఉంటారు. అక్కడ బోర్డులో మెసేజ్ చూడండి అని చెప్తా ఉంటారు. అలాగా వాళ్ళు మాట్లాడటంలో కూడా తెల్లవారులు వాళ్ళ సమాధానం చెప్పటంలో ఏమైపోతారంటే వాళ్ళ డ్యూటీ నేర్చుకెళ్ళిపోతారు. మితముగా మాట్లాడటం మంచిది. ఎక్కువగా మాట్లాడినా కానీ ఏమవుతారు? బలహీనమైపోతారు. మాట్లాడకూడదు. మితముగా మాట్లాడండి, మితముగా తినండి. తింటూ కూడా కక్కుర్తి పడకూడదు. ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత ఏమి లేదనుకోండి, సంతోషంగా వెళ్తామా? మనసు ఎట్లా ఉంటుంది? పెట్టలేని వాళ్ళు ఎందుకు పిలిచారయ్యా? పెట్టలేని వాళ్ళు ఎందుకు పిలిచారా అని అంటారు కొంతమంది. తర్వాత వచ్చుకోలేనటువంటి స్థితిగతులు కొంతమంది అలాగా ఉంటాయి. కనుక మితము అనేది చాలా మంచిది. మితముగా తినడం, మితముగా మాట్లాడటం, మితముగా పనులు చేయటం, పరుగులు చేయటం, మితముగా సంపాదించటం. సంపాదనకి మితం ఉందా? సంపాదనకి శక్తి వస్తుంది, ప్రార్థన చేయడానికి శక్తి రాదేంటి? అమ్మా, సంపాదన అంటే శక్తి వస్తుంది. ఎప్పుడే మీరు ఎవరి వాళ్ళు ఆలోచించుకోండి అంతే. ఒకళ్ళ గురించి విమర్శించి చెప్పడం కాదు, వాక్యం విమర్శిస్తుంది వాళ్ళ వాక్యం. సంపాదన అంటే కానీ ప్రార్థన చేయడం అంటే, దేవునితో గడపటం అంటే 40 రోజులు రాత్రి పగళ్ళు మోషే దేవునితో గడిపాడండి. భోజనం ఉందా? ఏమనగా స్నానం ఉందా? ఒక్కరోజు స్నానం చేయకపోతే చికాకు అయిపోతాను. మనం ఉదయం స్నానం చేయాలి, సాయంత్రం స్నానం చేయాలి. 40 రోజులు సినాయి పర్వతం మీదకి తీసుకుని వెళ్తే ఈ జనాన్నందరినీ వదిలిపెట్టి ఎందుకు మన ఎదురు వస్తుందా నీకు? మత్తుగా ఉంటున్నావు. సరే, నేను ఎవరిని గురించి మాట్లాడుతున్నా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఎవరి గురించి మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఇంకేమవుద్దు? ఏం చెప్పుకున్నావు? మోషే సీనాయి పర్వతం దేవుడు పిలిచినప్పుడు 40 దినాలు ఎలా ఉన్నాడండి? ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించిందా, వాడిపోయిందా? అవును, ప్రకాశించింది. దేవునితో గడిపితే ఒకరోజు దేవునితో గడుపుతామంటే సంవత్సరం నుంచి బ్రతికడం ఎలా చేద్దాం. కానీ ఒక రాత్రి గడుపుతామా దేవునితో అని అంటే మనకి అవకాశం ముందుకు రాలేకపోతున్నాం. కనుక అక్కడ వాళ్ళు ఏమైపోయారు? మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడు అని చెప్పేసి వాళ్ళు చేసి వాళ్ళు దేవునికి ప్రతిగా మరొక దేవుణ్ణి కనుక నిరీక్షణ. ఒకసారి సేవకుడు లేకుండా పోతాడు. ఇలాగ వస్తారా? వచ్చి ప్రార్థన చేసుకుందాం అనుకుంటారా? అది మంచిది. ఇప్పుడు చేసుకోవడమే మంచిది. ఇప్పుడు కాదనలేదమ్మా.
అప్పుడు ఏంటంటే ఏమైపోయాడో సాగుపడలేడు రైట్ జూన్ మాస ప్రార్థనలో. మరి సేవకుడు ఉంటే కూడా రాట్లా. మరి అది కారణం ఏంటి? కనుక మోషే దేవుని దగ్గర గడిపినటువంటి ఆ సమయంలో ఆయన ప్లస్ పాయింట్ అయింది కానీ మైనస్ పాయింట్ అవ్వలేదు. కానీ మైనస్ అయింది ఎవరు? ఇశ్రాయేలు. దేవునికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించారు. మరలా దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాడు. మరలా దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి మరలా వాళ్ళకి ఆ విధులు, ఆ చట్టాలు, ఆ ఆజ్ఞలు, ఆ కట్టడలు అన్నీ తీసుకుని వచ్చి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి వాళ్ళకి నేర్పించాడు. నేర్పించడం వల్ల ఎందుకని? పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం, బానిసత్వంలో నుంచి ఒక సుఖ నివాసానికి నడిపించడానికి. లోకము మనకి బానిసత్వం. ఈ బానిసత్వంలో బంధకం అంటే అపవాది యొక్క బానిసత్వంలో మానవుడు చిక్కుకొని పోయి ఉన్నాడు. ఈ బానిసత్వంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం? నిత్యజీవం అనే పరలోకానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు వాక్యం ద్వారా. యేసుక్రీస్తు ప్రభు అందుకు ఆయన మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అందుకు మార్గమై ఉన్నాడు. కనుక పిల్లరా, మనం మితముగా మాట్లాడటం అనేది మంచిది. మితముగా శాంతి గుణము గలవాడు, వివేకము గలవాడు. ఒకడు మూడుడైనను మౌనంగా రెండేడల జ్ఞాని అంచబడదు. అటు వాడు పెదవులు మూసుకుగా వాడు వివేకి అని. ఇది ప్రాక్టీస్ చేద్దామండి ఒకసారి, అభ్యాసం చేద్దాం. నోరు తెరవకుండా మూడుడైనా సరే, మనం మనలో మూర్ఖత అనేది ఉంటుంది జనరల్గా. కానీ మూర్ఖత మూడుడైనను మౌనముగా ఉండి ఎడల జ్ఞాని. మూడు జ్ఞాని ఎంత అవుతాడంటే మౌనమే. మూడు జ్ఞాని ఎట్లా అవుతాడు? మౌనం మాట్లాడుతూ ఒక మాట్లాడేవాడు జ్ఞాని అయినా కానీ మూడు అయిపోతాడు. అంతే కదా? ఎవరు జరగకుండా ఉంటే జ్ఞాని. మంచిది. మూఢుడు మౌనముగా ఉంటే జ్ఞాని అవుతాడంట. జ్ఞానం గలవాడు అనుకుని ఊరక మాట్లాడితే మూఢుడే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అయితే ఏం నేర్చుకుందాం అమ్మా? మౌనంగా ఉండటమే మంచిది. అది అందరికి కావాలి. మనం చోడవరం సంఘం అంటే ఎట్లా ఉండాలండి? భూషణయ్య గారిని చూపించాలి మీరు. చోడవరం సంఘం అంటే ఎవరిని చూపించాలి? భూషణయ్య గారిని చూపించాలి. లేకపోతే ఇక చోడవరం సంఘం ఇక ఏమైపోయింది? ఆ కొమ్మలు ఇరిగిపోయినాయి, ఆకులు రాలిపోయినాయి, ఆ మొదలు కూడా ఇంటికి వస్తుంది అనే స్థితికి రాకూడదు. అది చిగురు వేయాలి, అది ఫలించాలి, అభివృద్ధి అంకురం ఎదిగి ఫలించాలి. అలా ఉండాలి. లాస్ట్ మూడునైనను మౌనంగా రెండేడు జ్ఞాని అయిన అట్టివాడు పెదవులు మూసుకునగా వాడు వివేకి అని ఎంచబడను. అలాంటి వాడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే వివేకి జ్ఞాని. వివేకి జ్ఞాని. ఈ నోరే నిన్ను వివేకిగా చేస్తుంది, నీ పెదవులే నిన్ను జ్ఞానిగా చేస్తుంది.
కదండి. జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ, దేవుని ఆత్మ మనం కలిగిన వారిగా మనం మౌనంగా ఉండటం, మిత జీవితం కలిగి ఉండటం, మితానుభవంతో జీవించటం ఎంతో విలువైన. ప్రార్థన చేసుకున్నామండి. ఈ 17వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం కనుక ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ మనం నేర్చుకున్నాం. లోకంలో దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి మనమందరం కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు, పేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. మనల్ని ధనవంతులుగా చేసింది దేవుడే. మనల్ని పేదవాళ్ళు కూడా దేవుని చేత సృజించబడ్డారు. అయితే పేదలను దేవుడు వాక్యం సెలవిచ్చినట్లుగా వేదనను విక్రించువాడు మరి సృష్టికర్తనే నిందించువాడు అని రాయబడింది. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ఆపదను చూసి సంతోషించువాడు నిర్దేశించబడని దేవుని వాక్యం ఉంది. ప్రార్థన చేద్దాం. లంచాలు తీసుకోకూడదు, లంచమందులుగా ప్రభావ మేము జీవించగలుగుతాము. అలాంటి అనుభవంలోనికి మేము రావడానికి సహాయం చేయండి ఆయన. మితముగా మాట్లాడేవాడు ప్రభా ఎంత ధన్యతను సంపాదించుకోగలుగుతాడు ఆయన. జ్ఞాని వివేకము మితముగా మాట్లాడు మూఢుడైనను నా తండ్రి మౌనంగా ఉన్నవాడు జ్ఞాని అని ఎంచబడతాడని ప్రభా నీ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మేము గుర్తించడానికి సహాయం చేయండి దేవా. మితాను జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి ఆయన. పేదలను ధనవంతులను ప్రభా ఆయన సృష్టించిన సృష్టికర్తవు నీవు దేవా. మాకు సహోదరుడిగా ప్రభా మేము భావించి ప్రభా వారిని ప్రేమించే మనస్సు మాకు దయచేసి మీరు ప్రేమించిన రీతిలో మేము ప్రేమించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా నా తండ్రి దయ చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు. మా ప్రియులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీలో నిలిచి ఉండి మేము అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మోషే మీతో ఆయన అనుబంధాన్ని కలిగిన వాడుగా ఉండి 40 దినాలు ప్రభా మరి నాయన సేనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ప్రభా ఒక నాయకుని స్థానంలో ఉండి మీ అందుకు వచ్చినప్పుడు ప్రభా తను నాయన మరి లోక సంబంధంగా ఆహార పదార్థాలు తనకి ఏమీ లేవు, కానీ తన ముఖము ప్రకాశమానంగా ఉన్నట్లుగా కనపడింది కదా నాయన. కనుక గొప్ప దేవ మీరు మాకు నాయకులుగాను మమ్మల్ని నాయన నడిపించే దేవుడుగాను నాయన మీరే ఒక మార్గముగాను ప్రభా మేము ఎంచుకొని ప్రభా జీవించడంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వ్యర్థమైనటువంటివి మా దగ్గరికి రానియకుండా జాగ్రత్త పడటానికి సహాయం చేయనైనా. లంచాలు లోకము ప్రభా ఇది భయంకరమైనటువంటి వ్యవస్థ. ఈ లోకంలో ప్రభా మేము ఎక్కడ కూడా చిక్కుకుపోయే వారం కాకుండా మాకు ఇప్పటివరకు అంటుకున్నది ఏదైనాను ప్రభావం ఉంటే దాన్ని సరిచేసుకొని తీసివేసుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఈ రాజ్యంలోనికి మేము ప్రవేశించాలంటే ఈ భారము ఇహలోహ మాలిన్యము కడిగి వేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియులైన వారిని మీరు తీసుకొచ్చిన రీతిగా ఉన్నాను ఆయన. దేవా భారము అనక ప్రభా ప్రతి దినం కూడా సకాలానికి వస్తున్నారు ప్రభా. బిడ్డలకు కావలసిన దీవెనలు మీరు అనుగ్రహం చేయండి. ఆ బ్లెస్సింగ్స్ మీ ద్వారా పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వ్యర్థమైన దానిని ప్రభా ఎక్కడ మనసు పెట్టేవారు కాకుండా నిర్దోషులుగా ఎంచబడటానికి ప్రభా నా తండ్రి నిర్దోషత్వాన్ని వెతకటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వెతికి సంపాదించుకునే వారిగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కువగా నీతో గడుపుటకు నేర్పించిన ఆయన నిజమైనటువంటి స్నేహితుడు ప్రభా నా తండ్రి సహాయకుడిగా ఉంటాడు అని వ్రాయబడింది నాయన. కనుక మేము నిజమైనటువంటి నీవు మాకు నిజమైనటువంటి నాయన స్నేహితుడిగా తండ్రిగా ప్రభా దేవుడిగా ప్రభా మేము ఎంచుకొని దేవా నీ వైపు నీ తట్టు చూసే వారిగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన వాడిపోయే స్థితి రానియొద్దు. సంఘమును ప్రభా పెంచండి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులలో ప్రభా చిగురు వేపించండి నాయన. ఆత్మ సంబంధమైనటువంటి ఫలము ఫలించడానికి సహాయం చేయండి నాయన. మూర్ఖ స్వభావంతో మేము ఉండేవారు కాకుండా నాయన అట్టి వారికి నాయన బుద్ధిహీనునికి 100 దెబ్బలు ప్రభా నాటినంత కంటే వాడు 100 దెబ్బలు తిన్న నాయన మారడు.
కానీ ప్రభా బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు నా తండ్రి నాయన లోతుగా నడుతుందని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అట్టి అనుభవానికి మేము రావడానికి సహాయం చేయండి. ఇచ్చిన సహవాసాన్ని బట్టి, దైవ సేవకులను బట్టి, మా ఆత్మల కొరకు మాకు భారంతో మాట్లాడుతూ మా ఆత్మలకు కాయిచున్నటువంటి ప్రభా సహవాస నాయకులను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. బలపరచండి. సహవాసంలో ఉన్న సేవకులందరినీ కూడా మీరు బలపరచండి. ఈ దినానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకే స్తుతిస్తున్నాను ప్రభా. చౌడవరం, సరిగిపాలెం ప్రభా, మరి నాయన మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని బలపరచండి, యోగ్యులుగా చేయండి నాయన. తెలియని వాటిని ఇంకా నేర్పండి. మేము తెలుసుకోవడానికి నేను వెతికే వారిగా సిద్ధపరచండి ప్రభా. లోక సంపాదన కాదు కానీ ప్రభువును సంపాదించుకునే అనుభవం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి నాయన మేము వెళ్ళవలసిన స్థలానికి కూడా వెళ్ళి రావడానికి మాకు సరళం చేయండి. సాయంత్రానికి మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీ మాటలు మెండుగా మీరు మాకు అనుగ్రహింపచేసి సహాయం చేయమని, తిరుగు ప్రయాణంలో నీకు అంచివేయమని, నీ కాపుదల నుంచి భద్రత నుంచి మీరు సహాయం చేయండి నాయన దేవా. ఇశ్రాయేలీయులకి ప్రభా మీరు నాయన వాళ్ళు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ప్రభా దేవా మీరు వారిని అలాగా నాయన వాగ్దానాన్ని బట్టి గమ్యస్థానానికి చేర్చారు నాయన దేవా. తండ్రి నాయన వారు పగలు ప్రభా మేఘస్తంభంలో, రాత్రులు నాయన అగ్ని స్తంభంలో వారిని నడిపించి వారికి నీరు నాయన కావలసినటువంటి జలములను వారికి ఇచ్చి ఆహారమును ఆకాశం నుండి మన్నాను కురిపించి వాళ్ళని తృప్తిపరిచారు నాయన. వారి కాళ్ళు వాయలేదు, బట్టలు మాయలేదు, ఏ జబ్బులు రాలేదు అని రాయబడింది నాయన. 40 సంవత్సరాలు పోషించినటువంటి గొప్ప దేవ, మాకును దేవుడు పోయి ఉన్నావు నాయన. ఎంత గొప్ప భాగ్యము నాయన. మాకు తెలియని వాటిని ఇంకా మేము నేర్చుకొని తెలుసుకొని నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేము జీవించడంలో మమ్మల్ని కృతార్థులుగా చేసి సహాయం చేయమని మా ప్రియులు తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా నీ కాపుదల భద్రతను మీరు అనుగ్రహింపచేసి మహిమగంతా మీరే పొందుకోమని సకాన్ని అభివృద్ధి చేయండి ప్రభా. సంఘంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నాయన మేమందరము కూడా కలిగి ఉండడానికి మంచి ప్రార్థనా పనులను లేవనెత్తండి ప్రభా. నాయన నూతనముగా నాయన మొదటి దేవాలయము కంటే రెండవ దేవాలయము దేవా ఎంతో నా తండ్రి ఆయన మహిమగా కట్టబడిందని ప్రభావం రాయబడి ఉంది కదా. కనుక నాయన మీరు సహాయం చేయండి. సంఘము నీ మహిమార్థమై కట్టబడటానికి నీ కృప చూపించమని, మహిమ ఘనత మీరే పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము నిత్యము మనందరికీ తోడైనను గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.